వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరూ గుడ్ మార్నింగ్. ఈ రోజు మనం పటాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కోబాల్పేట్ ఏరియాలో కార్డనెన్స్ సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది మనం అట్లీస్ట్ 1.5 months ఒకసారి ఇది కండక్ట్ చేస్తూనే ఉన్నాము. ఒక్కొక్క ఏరియాలో తెనాలిలో, మంగళగిరిలో, టౌన్లో అలాగా 1 month కి కనీసం 1 or 2 కేసెస్ చేస్తున్నాము. మన మెయిన్ అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే ఇక్కడ ఉన్న రౌడీ షీటర్స్ కానీ సస్పెక్ట్ షీట్స్ని చెక్ చేయడము, తర్వాత వెహికల్స్ నంబర్లెస్ వెహికల్స్ కానీ రికార్డ్ లేని వెహికల్స్ కానీ సీజ్ చేయడము, తర్వాత మన ఫింగర్ ప్రింట్ డివైసెస్ ద్వారా ఇక్కడ ఎవరెవరు ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు 3rd lane, 4th lane, 5th lane, 6th lane, 7th lane టోటల్ 5 lanes మనం చెక్ చేయడం జరిగింది. ఈ లేన్స్ లో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా, లేకపోతే ఆల్రెడీ వేరు పక్కన అఫెన్స్ చేసేస్తే ఇక్కడ ఎవరైనా ఉన్నారా అనేది ఫింగర్ ప్రింట్ డివైసెస్ ద్వారా చెక్ చేయడం ఒకటి. తర్వాత మనం డ్రోన్ కూడా కొన్ని ఒక ఓవరాల్ ఒక ఐడియా రావడానికి కోసం డ్రోన్, తర్వాత మన ప్రజలతో పాటు కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఏదైనా గంజా తాగుతున్న వాళ్ళు కానీ, చుట్టుపక్కల గంజా ఏదైనా వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, కురవాళ్ళు అంటే యూత్ వల్ల ఏదైనా ఇబ్బంది ఉన్నారని చెప్పి కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇది ఒక కార్డనెన్స్ సర్చ్ ఆపరేషన్ అనేది ఒక కార్డనెన్స్ సర్చ్ ఆపరేషన్ మాత్రమే కాకుండా ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉందా లేదా అని చెప్పి అనలైజ్ చేయడం జరిగింది. ఇలాంటి వేరియస్ ఆస్పెక్ట్స్ పైన ఈ రోజు కార్డనెన్స్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కోబాల్పేట ఏరియాలో టోటలీ 2 రౌడీ షీటర్లు, 13 సస్పెక్ట్ షీట్ ఉన్నారు, వాళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది. ఈ రోజు ఎస్డిపిఓ వెస్ట్, తర్వాత ఉమెన్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ గారు, తర్వాత సిసిఎస్ డిఎస్పీ గారు, లోకల్ సి వెంకటేశ్వర్లు అందరూ కలిసి ఇంకా దాదాపు మనం 110 మెంబర్స్ వరకు టీంని సెట్ చేస్తూ ఇన్నర్ చెక్ చేయడానికి ఒక టీము, లోపలికి నుంచి బయటకు వెళ్లకుండా అవుటర్ కోడన్ని కట్ చేయడానికి ఒక టీం అని చెప్పేసి పెట్టుకుని ఈ రోజు కార్డనెన్స్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది అలాగా కంటిన్యూస్ గా చేస్తుంటాము. దీంట్లో దాదాపు ఈ రోజు 61 బైక్లు వరకు మనం సీజ్ చేయడం జరిగింది, 4 ఆటో వరకు సీజ్ చేయడం జరిగింది. ఈ 61 బైక్లో కూడా 2 బైక్కి నంబర్ లేదు, తర్వాత రిమైనింగ్ బైక్స్ కి రికార్డ్స్ ప్రాపర్ గా లేకపోవడమో, లేకపోతే మనము మన బైక్ చెక్ చేయడం యాప్ లో చెక్ చేస్తున్నప్పుడు దానికన్నా రికార్డ్స్ వేరు ఒకరి పైన ఉండడము, ఇలాంటి వాళ్ళన్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఒకవేళ బైక్ కి ఓనర్స్ వాళ్ళ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉందన్నా వాళ్ళు ఎనీ టైం వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఇచ్చి వాళ్ళ బైక్ ని తీసుకోవచ్చు. అదర్వైజ్ ఆ బైక్ పైన మేము కేసు పెట్టేసి మేము సీజ్ చేస్తాము. అంటే మనం ఎఫెక్టివ్ గా ఎన్ఫోర్స్మెంట్ చేసినా గంజా ఎక్కువ దొరుకుతుందని చెప్పేసి చెప్తారు, చేయకపోయినా చేయట్లేదంటారు. సో నా పాయింట్ ఏంటంటే ఎస్, గంజాని 100% నిర్మూలించడం అనేది మేబీ ఛాలెంజ్, బట్ మన ఎంటైర్ ఎయిమే 100% గంజాని నిర్మూలించడమే. దాంట్లో ఒక కంటిన్యూయేషన్ గా ఈ లాస్ట్ 7 months లో మాత్రము కేసెస్ మేము దాదాపు ఓన్లీ 34 కేసే పెట్టినా అక్యూజ్డ్ అరెస్ట్ మాత్రం 210 మందిని అక్యూజ్ని అరెస్ట్ చేస్తాం. అంటే నా పాయింట్ ఏంటంటే ఒక గంజా కేసు పెట్టుకున్న తర్వాత దాంట్లో బ్యాక్వర్డ్ లింక్, ఫార్వర్డ్ లింక్, సప్లై ఎవరు ఓన్లీ మన డిస్ట్రిక్ట్ మాత్రం కాదు, ఈ అక్యూజ్లో అదర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళని కూడా వెళ్ళి తీసుకొని వచ్చేసి పికప్ చేస్తున్నాం. బికాస్ వాళ్ళ వల్ల మన డిస్ట్రిక్ట్ లోపలికి గంజా వస్తుందని చెప్పేసి. సో వీఆర్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. మేబీ రిజల్ట్ రావడానికి కొన్ని టైం పడవచ్చు, బట్ 100% వీ విల్ గంజా ఫ్రీ డిస్ట్రిక్ట్ గా అచీవ్ చేయడానికి వీ విల్ పుట్ ఆల్ ద ఎఫర్ట్స్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.